హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రీహాన్ సిక్స్ ఫ్లాగ్స్. ఈరోజైతే నేను మసాలా వంకాయ కర్రీ చేయబోతున్నాను ఫ్రెండ్స్. దీనికోసం అయితే నేను టమాటాలు, ఉల్లిపాయలు, పల్లీలు, ఇలాచి, దాల్చిన చెక్క అన్నీ మిక్సీ లైట్గా ఫ్రై చేసేసుకొని అల్లం వెల్లుల్లి కూడా వేసాను ఫ్రెండ్స్. ధనియాలు అన్నీ వేసేసుకొని లైట్గా ఫ్రై చేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు ఆ పేస్ట్ని కొద్ది బండిలో ఆయిల్ పోసి ఆ పేస్ట్ని కొద్దిగా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్, పచ్చివాసన పోయేంత వరకు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. దీనికైతే నేను చిన్న చిన్న వంకాయలు తీసుకున్నాను ఫ్రెండ్స్. ఆ వంకాయలని మధ్యలో ఘాటు పెట్టేసి డీప్ ఫ్రై చేసేసుకున్నాను ఆయిల్లో. సో ఇందులోనే కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు కూడా వేసేసుకొని మనకి అది పచ్చివాసన పోయి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇదైతే పచ్చివాసన ఉడికిపోయింది, ఆయిల్ అయితే పైకి వస్తుంది కదా. ఇందులో అయితే మనం కారం వేసుకోవాలి. కారం అయితే ఎక్కువ పట్టదు ఫ్రెండ్స్, ఎందుకంటే మనం స్పైసెస్ అని వేసుకున్నాం కాబట్టి కారం కొద్దిగా పట్టింది, చూసి వేసుకోండి, లేకపోతే ఘాట్ ఎక్కువగా ఉంటుంది. సో కారం కూడా వేసుకున్న తర్వాత ఫస్టే ఉడికించి పెట్టుకున్నాను కదా ఫ్రెండ్స్ వంకాయలు, అవి కూడా వేసేసుకోవాలి. వంకాయలు కూడా వేసేసుకొని అన్నీ ఒకసారి కలుపుకోవాలి ఫ్రెండ్స్. కలిపేసుకొని ఇందులో కొద్దిగా వాటర్ పోసి ఆ మసాలా మొత్తం ఆ వంకాయలకు పట్టేంత వరకు కొద్దిగా ఉడికించుకోవాలి. ఓకేనా? ఇప్పుడైతే మన కర్రీ చూసేద్దాం. చూసారా, కర్రీ అయితే రెడీ అయిపోయింది. నా దగ్గర అయితే కొత్తిమీర లేదు ఫ్రెండ్స్, అందుకని నేనైతే వేయలేదు. సో మీ దగ్గర ఉంటే వేసేసుకోండి. గరం మసాలా కూడా అవసరం లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే మనం ఫస్టే స్పైసెస్ అన్ని యాడ్ చేసాం కదా. సో అదే సరిపోతుంది, చాలా టేస్టీగా బాగుంటుంది. ఇందులో కాంబినేషన్గా అయితే నేను రోటీ చేశాను ఫ్రెండ్స్. కర్రీ అయితే సూపర్ ఉంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.